ఆడి పేరు అర్జున్, కలకత్తావుడు. రేపు అక్కడి నుంచి బయలుదేరి ఏకంగా మన మాచవరం వచ్చేస్తున్నాడు. మన ఊరి పొలిమేరల్లోకి ఎంటర్ అయ్యే లోపు ఆడి సావు కౌరు చల్లగా వినబడాలి. వాడు ఎంత ఇచ్చాడో నాకైతే తెలీదు. నేను ఒక్కొక్కడికి 25 lakhs ఇస్తాను. వెళ్ళిపోండి. 25 కాదురా, కోటి ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను వేసినామన్న సాటిస్ఫాక్షన్ ఉంటది. రౌడీలు అన్నాక కమిట్మెంట్ ఉంటుంది తమ్మే. హ్యాపీ జర్నీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కమిట్మెంట్ ఉంటే రౌడీలాగే ఉండిపోతారా? కొంచెం వాడండి, డాన్లు అవుతారు. లైఫ్ అంటే ఎదగాలి కదా. ఇప్పటికే సగ జీవితం సంకనాకపోయింది. ఎప్పుడు సంపాదిస్తారు? రూట్ మార్చండి రా. మార్చడం అంత ఈజీ కాదు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? కోల్చాలంటే ఫీల్ అవుతున్నారా? కామెడీగా ఉన్నాయి. ఏది శాశ్వతం కాదంటారు కదా, అలాంటిది బ్రిడ్జ్ మాత్రం శాశ్వతంగా ఉంటుందని నేను ఎందుకు ఫీల్ అవుతానే? కానీ మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతమంది ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఆయుధంతో. ఇంద్రుడు తెలుసుగా. తెలుసు. ఎవరినన్నా జయించేసేంత బలం తనకు ఉండేది కాదు. అందుకే తన ఆయుధాన్నే బలంగా ఉండేలా చేసుకున్నాడు. అదే వజ్రాయుధం. ఎంతమందిని ఎదిరించాలంటే నాకు ఒక ఆయుధం ఉండాలి కదా. ఇది మన ఆయుధం. హైకోర్ట్ పర్మిషన్ టు డెమాలిష్ దిస్ బ్రిడ్జ్ ఇమీడియట్లీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్. బాబు గారు, బాంబులు పెట్టి బ్రిడ్జిని కూల్చేస్తున్నారు. కూల్చేది బ్రిడ్జిని కాదు, మన ఊరి ఆస్తిని. వదలండి సార్ నన్ను. మదన్ మోహన్! అసలు ఏంట్రా మీ ప్రాబ్లము? ఇప్పుడు ఏమైపోయిందని ఇలా రక్తాలు చిందించేస్తున్నారు? దీని పని అయిపోయిందిరా. దీని కింద పడి మీ పని కూడా అయిపోకూడదని బ్రిడ్జ్ కూల్చేస్తున్నాను. అసలు బ్రిడ్జే మీ ప్రాబ్లం అయితే నేను మళ్ళీ కట్టిస్తానంటున్నాను కదా. నేనేమన్నా మీ ఇంట్లో డబ్బులు తేమంటున్నానా? ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? ఇష్యూ కాదు, బాధ. ముంపుకి మా పంటలు కొట్టుకుపోకుండా ఉండాలని అమ్మోర్తలిని వేడుకుంటే ఈ బ్రిడ్జ్ మా జీవితాల్లో తీసుకొచ్చింది. ఇక్కడ వెలిసింది ఈ బ్రిడ్జ్
అమ్మోరు తల్లి 2 మాకు దేవాలయాలు లాంటివి. వాటంతటవే పడిపోవాలి తప్పితే ఎవరు బలవంతంగా పడగొట్టకూడదు. అలా పడగొడితే మా నమ్మకాన్ని కూలగొట్టినట్టే. ఈడొకడు అన్నీ అమ్మకాలు అయిపోతుంటే ఇంకా నమ్మకాల గురించి మాట్లాడుతున్నారంటే చాలా కామెడీగా ఉంది. ఎడ్యుకేట్ అవ్వండిరా. ఎవడు ఎంతమంది అడ్డొచ్చినా ఈ బ్రిడ్జ్ నేను కూలగొట్టి తీరుతాను. ఇంకా మనం ప్రాణాలతో ఈ బ్రిడ్జి మీద ఇలా నిలబడ్డామంటే ఏదో అదృష్టం ఉన్నట్లు లెక్క. నాకు ఈ పబ్లిక్ ప్రాణాలే ముఖ్యం. ఎస్పీ గారు సార్ చూడండి మరి. అందరూ వెనకెళ్ళిపోండి, బ్రిడ్జ్ కూలిపోతుంది. కాదని ఎవరైనా ముందుకొస్తే మీ ప్రాణాలు పోతాయి. గో బ్యాక్. ఎస్పీ గారు ఫైర్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఈ బ్రిడ్జికి ఇంకా 25 ఇయర్స్ లైఫ్ ఉంది. 25 ఇయర్స్ వరకు ఈ బ్రిడ్జిని కూల్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్. ఇక్కడున్న అందరూ కూడా నీకే ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ తప్పని, ఈ బ్రిడ్జికి ఇంకా చాలా లైఫ్ ఉందని మ్యాథమెటికల్గా స్పెషల్ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ ఇచ్చిన ప్రూఫ్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. అది నిజమని స్టే ఆర్డర్ పాస్ చేసింది. అర్జున్, 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 లే, మెల్లగా. ఆ సివిల్ ఇంజనీరే ఈ కుర్రాడు. ఇతని వల్లే ఈ రోజు మీకు ఈ బ్రిడ్జ్ దక్కింది. మీరు చల్లగా ఉండాలమ్మా. అయ్య బాబోయ్. చాలా డిస్టర్బ్ అయిపోయినా. నువ్వు వచ్చేలోపు బ్రిడ్జి కూలి పడిపోయిందని రికార్డులో రాసుకొని వెళ్ళిపోతే నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, నీ ఒంట్లో ప్రాణం ఉంటుంది. కాదు గీదు అని ఏళ్ళగాని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నావు అనుకో, ఎక్కడి నుంచి నువ్వెళ్ళవు, నీ బాడీయే వెళ్తుంది. డబ్బుల కోసం ఎగిసి పడకు మదన్ మోహన్. అదే నీ వీక్నెస్ అయితే వాళ్ళందరి వీక్నెస్ వాళ్ళ ప్రాణాలు. దాన్ని ఒక్క క్షణం పక్కన పెడితే రేపటికి నీకు 2. అడ్డంగా ఎదగాలని ఆవేశపడకు. చేతులు మారినట్టు డబ్బులు మనిషిని కూడా మారుస్తుంది. తట్టుకోలేవు. ఇంకో సెకండ్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఒక్కసారిగా పోతావు. అరెస్ట్ హిమ్ ఆఫీసర్. అరెస్ట్ హిమ్. ఎస్పీ, ఈ కుర్రాడు చెప్పింది నిజం. అరెస్ట్ హిమ్. అసలు నువ్వు బతికుంటేనే కదమ్మా కలెక్టర్ అమ్మా. మీరు చల్లగుండాలయ్యా. స్వీటీ, ఐ లవ్ యూ స్వీటీ. ఇంతకంటే నాకేం చెప్పడానికి అర్హత లేదు. నీకు సారీ చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు. నీ చేయి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావని అడగడానికి నాకు అర్హత లేదు. నీ కళ్ళలోకి చూసి
నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పడానికి నాకు అర్హత లేదు. కానీ ఇదంతా చెప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నాకు మనసు రావట్లేదు స్వీటీ. ఐ లవ్ యూ స్వీటీ. ఐ లవ్ యూ సో మచ్.